గోయిందా గోయిందా డాడీ గోయిందా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. ముందుగా అందరికీ నా నుంచి మీకు, మీ కుటుంబానికి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరు మీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకుంటారో తెలుసా? ఒక చిన్న తప్పు వల్ల మీ వ్రతం ఫలం తగ్గిపోవచ్చు అని చాలామందికి తెలియదు. అలాగే ఏకాదశి రోజు రైస్, అదే బియ్యం, అన్నం ఎందుకు తినకూడదు? దీని వెనక ఉన్న అద్భుతమైన రహస్యం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, నియమాలు మరియు పొందగలిగే ఫలితాలు అన్నీ తెలుసుకుంటారు. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలు పాటించడం సాంప్రదాయం. అవి తెలుసుకోకుండా మిస్ అయితే మన పెద్దవాళ్ళు చెప్పిన విధానం ప్రకారం వ్రతం పూర్తి ఆచరించలేదని భావిస్తారంట. తొలి ఏకాదశి అంటే మన హిందూ సాంప్రదాయంలో ఇప్పటి నుంచి పండగలు అయితే స్టార్ట్ అవుతాయి. నేను తొలి ఏకాదశి రోజు పొద్దున్నుంచి నా పూజా విధానం ఎలా జరిగిందో మీకు నేనైతే పీఠకం పెట్టుకున్నాను. పీఠకం పెట్టుకుని మనం పీఠకం మీద నీట్గా దాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకుని పద్మా ముగ్గు అంటారు, దేవుడి ముగ్గు, పద్మా ముగ్గు పెట్టుకుని నీట్గా పీటనైతే ఫస్ట్ అలంకరించుకోవాలి. మనం కష్టాలు పగవాడికి కూడా రాకూడదండి. ఎందుకంటే నేను ముగ్గు పెట్టినప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మా చింతలు అయితే అస్సలు పెట్టనివ్వట్లేదు. చెరిపేస్తానంటది, లాగేస్తుంది. అసలు నాకు పిల్లలు అందుకే అంటారేమో, పిల్లలు పెద్ద అయ్యే వరకు పూజలు పునస్కారాలు పక్కన పెట్టి పిల్లల్ని చూసుకోండి అని అందుకే అంటారేమో బహుశా. సో మన వీడియోలోకి వచ్చేస్తే, యాక్చువల్లీ అయితే మనం వెంకటేశ్వర స్వామిది ఫోటో పెట్టుకోవాలి. సో నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు కాబట్టి వెంకటేశ్వర స్వామికి చేసిన ఒకటి, లక్ష్మీదేవికి చేసిన ఒకటి అని చెప్పి మన లక్ష్మీదేవిని పెట్టి గోడకి నీట్గా కడుక్కుని పసుపు రాసుకుని వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నాను. నేను ఆ నామాల్లోనే నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని ఊహించుకుని నేను చేసుకున్నాను. నాకైతే నిజంగా ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు అయ్యో అని బాధపడకుండా ఇలా చేసుకున్నా సరే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నట్టు మన మనసు ఎంత నీట్గా ఉండి మనం అంత అద్భుతంగా పూజ చేసుకుంటే అంత బాగా జరుగుద్ది పూజ అనేది. మన మనసులో ఏ కల్మషం లేకుండా నిజంగా మనం భక్తితో చేసుకుంటే దేవుడు భగవంతుడు మనం కరుణిస్తాడు, అనుగ్రహిస్తారు. వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకున్నాను. పక్కన ఓం రాసి చెప్తీకి రాసా. నేను ఇది ఎందుకు రాసానంటే, ఒకసారి నేను పంతులు గారే వచ్చినప్పుడే ఇలాగా వెంకటేశ్వర స్వామి ఫోటో లేదని అంటే, అయితే ఇలా నామం పెట్టి పక్కన ఇలా రాయమ్మా అనేసి అన్నారన్నమాట. నేను ఇలా వెళ్ళి వచ్చేటప్పటికి మా బుజ్జి తల్లి లక్ష్మీదేవిని కూడా తీసేసింది. అక్కడ కూర్చున్నది కూడా పీట మీద, వీడియో కొంచెం మిస్ అయింది. అయితే పంతులు గారు చెప్పారు అలాగా. సో అందుకని చెప్పేసి ఓము చెప్తీకి కూడా వేస్తున్నాను. నేను అక్కడ ఓం రాసి చెప్తీకి వేసాను. ఈ తొలి ఏకాదశి రోజు మనం ఏం చేసినా చేయకపోయినా ఈ ముఖ్యమైన ఇది ఒక ఘట్టం మాత్రం కంపల్సరీగా చెయ్యాలి. దీనివల్ల మనకి అంతా మంచి జరిగి మనకు అనుకున్నవన్నీ అనుకూలంగా జరుగుతాయంట. అవి ఏంటనుకుంటున్నారు మీకు తెలుసా? తెలియకపోతే వినండి. అదేంటంటే పిండి దీపం. అది బియ్యం పిండి దీపం. బియ్యం పిండి దీపం పెట్టుకుంటే మనం అనుకున్నవి, మన జరగవలసిన కార్యాలు అవి ఉన్న, మన బిజినెస్ అయినా ఏదైనా సరే ఈ దీపం పెట్టుకుంటే ముందుకు వెళ్తుందంట ఖచ్చితంగా. దీపాలని మనకు తగ్గట్టు, మన ఓపిక తగ్గట్టు ఒక దీపమైనా పర్వాలేదు, 3 దీపాలైనా పర్వాలేదు, 5 దీపాలైనా పర్వాలేదు, 7 దీపాలు పెట్టుకున్నా
సమస్య లేదు. 7 దీపాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. బట్ కుదరలేని వాళ్ళు ఇంకేం చేస్తారు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఓపిక. నేనైతే ఇక్కడ 5 దీపాలు అయితే పెడుతున్నాను. నాకు 5 దీపాలే పెట్టాలనిపించింది, ఏంటో తెలీదు. సో 5 దీపాలకి మనం రెడీ చేసుకుంటున్నాం. లోతు ఎక్కువ కాకుండా మరీ మందం కాకుండా నీట్గా పల్చగా చేయండి. పల్చగా చేస్తే ఏంటంటే దీపం అనేది ఇరిగిపోకుండా ఉండాలంటే కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా చేసుకుని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ తొలి ఏకాదశి రోజు మనం అనుకున్నది అవి నెరవేరాలని. ఇంకొక విషయం అయితే చాలా ముఖ్యమండి. అదేంటంటే ఉపవాసం అంట మనం ఏమి తినకుండా కఠిన ఉపవాసం అయితే ఎప్పుడూ ఉండకూడదంట. ఎందుకంటే కఠిన ఉపవాసం అసలు చేస్తే భగవంతుడికి కూడా నచ్చదంట. మనలోని ఆత్మారామం అని ఉంటాడంట. తనని ఎంత బాధ పెట్టి ఉంటే మనకి అన్ని కష్టాలు జరుగుతాయంట. సో భగవంతుడైనా మన పూజారులైనా అర్చకులైనా చెప్పేది ఒకటే, ఎప్పుడు కటిక ఉపవాసం ఉండద్దు అని. మనం ఉండే ఉపవాసంలో వాటర్ తాగొచ్చు, పాలు తాగొచ్చు, పళ్ళు పలహారాలు తినచ్చు, ఫ్రూట్స్ అవి తినచ్చు అంట. దానికి ఏ ఇబ్బంది ఉండదంట. కానీ 2 పూట్ల ఉండే శక్తి ఉన్నవాళ్ళు ఈరోజు 2 పూట్ల ఉంటే ఇంకా చాలా మంచిదంట. ఓపిక లేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, మనసులో ఆ దేవుని తలుచుకుని అయితే ఉండాలి. కొంచెం పర్వాలేదు నేను చేసుకోగలను అనుకున్న వాళ్ళు ఒక పూట అయితే కంపల్సరీగా ఉపవాసం అయితే ఈరోజు ఉంటే చాలా అంటే చాలా మంచిదంట. ఈరోజు చేసిన రోజు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. 4 ఏకాదశులు కలిపితే ఇది ఒక్క ఏకాదశి అంట. మనం ఈ ఏకాదశి రోజు మంచి పనులు చేసి నీసు దగ్గర గట్ట వెళ్ళకుండా మన ఆలోచనలు శుభ్రతంగా ఉండి ఎవరికైనా ఏమైనా దానం చేసుకోవాలంటే దానం చేసుకుని చేస్తే ఈ రోజున చాలా మంచి జరుగుతుందంట. సో ఇక్కడ నేనైతే దీపాలు చేయడం అయితే కంప్లీట్ అయింది. అయితే దీపంకి పసుపు రాసి మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే మనం పెట్టుకుందాం ఇక్కడ. ఎందుకంటే మనం ఈ దీపాన్ని వెంకటేశ్వర స్వామికి లేదా విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఆ రూపాలన్నీ ఒకటే, రూపాలు వేరని మనుషులు మాత్రం ఒకటే. అయితే నేను పసుపు రాసుకుని మంచిగా వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకుంటాను. నామాలు పెట్టుకున్నాక మనం దీపం ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి ఎలా చూద్దాము. దీపాలను కాబట్టి కింద తమలపాకు ఉన్న వాళ్ళు తమలపాకు వేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే నేను వాటిని భావించి అక్షింతలు వేసుకుని అక్షింతల్లోని 5 వైపులా 5 దీపాలు అయితే పెట్టుకున్నాను. నేను ఇలా చెప్పాను కదా, చిన్న తప్పు వల్ల మన వ్రత ఫలం దక్కకపోవడం. ఎందుకోసం అలా అవుతుందో చూద్దాం. మనం ఈ ఏకాదశి రోజున బియ్యం మరియు కొన్ని ధాన్యాలు తినడం వల్ల, లేకపోతే కోపంగా ఉండడం, గొడవలు పడడం, ఈ రోజున ఎంత మహా అద్భుతంగా పూజ చేసుకుని అబద్ధాలు ఆడడం, లేక విష్ణునామం స్మరించకపోవడం, ద్వాదశి రోజు సమయంలో వ్రతం పూర్తిగా ముగించకపోవడం, ఇవే కారణాల వల్ల మనం వ్రత ఫలితం కూడా మనకి దక్కకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా? ఇంకొకటి, ఏకాదశి రోజు బియ్యం లేక రైస్ అన్నం ఎందుకు తినకూడదు అని చెప్పాను కదా. అది ఎందుకంటే పురాణాల ప్రకారం ఏకాదశి దేవి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యశక్తి. ఒక కథ ప్రకారం పాపపురుషుడు అంటే పాపాలకి అధిపతుడైన పురుషుడు ఏకాదశి రోజు బియ్యంలో నిలయం పొందాడు అని, అంటే ఏకాదశి రోజు బియ్యంలోని ఆయన స్థానం తీసుకున్నాడని చెబుతారన్నమాట. అందుకే ఆ రోజు బియ్యం తినకూడదు. ఉపవాసం ఉండడం వల్ల మనం అన్నం అలాంటివి తినము కాబట్టి
ఆ రోజు బియ్యం తినకుండా విష్ణు భక్తితో ఉపవాసం చేస్తారు అని మన సాంప్రదాయం అయితే చెబుతుంది. అద్భుతం అని చెప్పాను కదా. పురాణాల ప్రకారం ఒక్కసారి మురా అనే బలవంతమైన రాక్షసుడు దేవతలని మరియు ఋషులను చాలా ఇబ్బంది పెట్టాడంట. దేవుళ్ళు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమని వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు మురాతో చాలా రోజులు యుద్ధం చేశారు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని కొండ కిందకి ఉన్న ఒక గృహలో ప్రవేశించారు. విష్ణువు నిద్రపోతున్నప్పుడు మురా అనే రాక్షసుడు ఆయనపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య శక్తి నుండి ఒక అద్భుతమైన కన్య అవతరించింది. ఆమె మురా రాక్షసుడిని సంహరించింది. విష్ణు మేలుకొని జరిగిందంతా చూసి ఆ కన్యని సంతోషిమాతతో ఆస్వాదించి, నువ్వు అవతరించిన ఈ తిథి నుండి నీ పేరు ఏకాదశి. ఈరోజు ఉపవాసం చేసి నన్ను భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి నా అనుగ్రహం ఎల్లెప్పుడా ఉంటుంది. వారి పాపాలు క్షమించబడతాయి అని వరం ఇచ్చారు. నా హిందూ సాంప్రదాయ పురాణాలు ఇలా వివరిస్తున్నాయి. ఇలా మహావిష్ణువు గురించి ఎన్ని చెప్పుకున్నా సరే మనకి తనివి తీరదు. ఎన్నో విశేషమైన కథలు ఉన్నాయి మహావిష్ణువు గురించి చేసినవి. సో మనం ఈ ఏకాదశి రోజు నియమాలంటూ ఏంటంటే అవి పొద్దున్నే లేచి తలకు స్నానం చేసి సూర్యోదయానికి ముందే లేవాలి. లేకపోతే తనకు స్నానం చేసి నీట్గా ఇల్లు వాకిలి నీట్గా శుభ్రం చేసుకుని మంచిగా ముగ్గులు పెట్టుకుని అందరితో ఆనందంగా ఉండి ఈరోజు అబద్ధాలు ఆడకుండా మరియు గొడవలు పడకుండా అంతా నీట్గా సవ్యంగా జరగాలని, మళ్ళీ ఈ రోజంతా ఏం చేయాలంటే ఆ విష్ణునామ సహస్రనామాలు చదువుకుంటూ ఉండాలి. ఆ దేవుణ్ణి తలుచుకుంటూనే ఉండాలి. మన బుర్రలోకి ఏ ఆలోచనలు రాకుండా ఎంత వీలైతే అంత ఆ దేవుడితోనే కలిసి ఉండేటట్టు మనం చూసుకోవాలి. కలిసి ఉండడం అంటే ఏంటి? ఆ దేవుడి భక్తిలో మునిగిపోతూ మనం ఈ రోజంతా ఆయనకు స్తోత్రాలు లేకపోతే చదువుకోవడం చేసుకుంటూ కూర్చోవడం, పిల్లలతో ఆనందంగా మంచిగా నేర్పించి మనకు అన్ని మంచి జరగాలని దేవుడిని ఏ రోజైనా సరే మనం ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఏ రోజు మర్చిపోకూడదు. ఈరోజు మనం ఏదైనా పని చేసామంటే అది కూడా నియమ నిష్టలతో చేసుకుంటే మనకి కూడా మంచిది, మన కుటుంబానికి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి ఒక కమెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేసుకున్నారు పూజ, మీరు ఏమేమి ప్రసాదాలు ఉండారో దేవుడికి తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నాకైతే గ్యాస్ అయిపోయింది. సో నేనైతే శనగలు నానబెట్టి అవే ఉడకబెట్టి పెట్టాను దేవుడికి. మనం ఏం పెట్టామని కాదు, మన మనసుతో పూర్తిగా మనం ఎంత నియమనిష్టలతో చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఎంత ప్రేమతో అంత భక్తితో ఒక చిన్న బెల్లం ముక్క ఎట్టినా సరిపోద్దా భగవంతుడికి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, ఇది నేను చిన్నప్పుడు త్రిమూర్తులు వారి వ్రతం చేసేది మా మమ్మీ. అయితే ఇలాగ బియ్యం పిండితో తీసుకుని పీట కింద పెట్టాక నైట్ అంతా చూసి మార్నింగ్ చూసేవాళ్ళమి. ఆ దేవుడు అనుగ్రహించి ఏదో ఒక రూపంలో పాదాలు కానీ లేకపోతే ఏదో ఒకటి పెట్టేవారు. సో నేను కూడా అలా పెడదాం, అసలు ఏమైనా వస్తుందా అని చూసాను, పెట్టాను. సో రాగా రేపు మార్నింగ్ అయితే చూడాలి. చూసాక ఏమైనా వచ్చింది రాలేంది మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. మన వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై, టాటా. మీ అందరికీ లాస్ట్గా
ఏకాదశి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం అందరి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విష్ణుమూర్తిని, అన్ని దేవుళ్ళని. ఓం శ్రీ గోవిందాయ నమ. విష్ణవే నమ. హరిహర సుతనే నమ. గోవింద గోవింద. మీరు కూడా నాతో అనండి, గోవింద గోవింద, గోవింద గోవింద. ఏది చేసినా లాస్ట్లో హారతి ఇవ్వడం మాత్రం మనం మర్చిపోకూడదు. మనం పూజ ఫలితం దక్కాలైనా, ఒకవేళ భజన చేసినా ఫస్ట్ హారతి ఇచ్చేసిన, మనం భజన చేసుకున్న, స్తోత్రం చదివినా, ఏం చేసినా లాస్ట్లో అయితే హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి మనం ఏదైతే నైవేద్యం పెట్టామో ఆ నైవేద్యం మీద 2 అక్షింతలు జల్లి దీపధూప నైవేద్యం సమర్పయామి అని అనుకుంటే ఆ భగవంతుడికి చెందుతాయి అన్నీ. ఓం నమో వెంకటేశాయ నమ. శ్రీ విష్ణవే నమ.